అనేది కేవలం ఒక మెరిసే లోహం మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక వ్యవస్థలతో విడదీయలేని బంధం కలిగిన ఒక అమూల్యమైన ఆస్తి. ముఖ్యంగా మన దేశంలో బంగారం పట్ల మహిళల ప్రేమ వర్ణనాతీతం. ఎంత ధర ఉన్నా, ఎంత పెరిగినా పసిడి కొనుగోళ్లు మాత్రం ఆగవు. ఇది కేవలం ఆభరణంగానే కాకుండా ఆర్థిక భద్రతకు, సామాజిక హోదాకు, శుభానికి, శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తుంది. భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత కేవలం ఆర్థిక కోణంలోనే కాదు, సాంస్కృతిక, సామాజిక కోణాల్లోనూ బలంగా పాతుకుపోయింది. బంగారం ధరలు కేవలం దేశీయ డిమాండ్లపైనే కాకుండా అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఆధారపడి ఉంటాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు, ముఖ్యంగా అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితిని సృష్టించాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లారు. దీంతో ధరలు భారీగా పెరిగాయి. తరువాత వాణిజ్య విధాలు సద్దుమణిగి పలు దేశాలలో అమెరికా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నప్పుడు అంతర్జాతీయ అనిశ్చితి తగ్గింది. ఫలితంగా బంగారానికి ఉన్న సేఫ్ హేవెన్ డిమాండ్ తగ్గి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. మధ్యలో మళ్లీ ఉక్కు, అల్యూమినియం పై దిగుమతి సుంకాలు పెంచగా ధరలు మళ్లీ పెరగ్గా, తాజాగా మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు భారీగా దిగొచ్చాయి. అయితే దేశీయంగా మాత్రం మళ్లీ అదే స్థాయిలో రేట్లు పెరుగుతూ వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో కిందటి రోజు స్మార్ట్ గోల్డ్ రేటు ఒక దశలో ఔన్సుకు $3,400 మార్కును దాటగా మళ్లీ $50 వరకు తగ్గి $3,350 మార్కును పడిపోయింది. సిల్వర్ రేటు భారీగా పెరిగి $35.9 వద్ద కదలాడుతోంది. ఇక డాలర్లతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.90 వద్ద ఉంది. దేశీయంగా చూస్తే 22 క్యారెట్ల బంగారపు ధర హైదరాబాద్ నగరంలో ఒక్క రోజులో $400 పెరగ్గా తులం 91,300కు చేరింది. దీనికి ముందు వరుసగా $100, 200, 1,400 చొప్పున పెరిగింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే తాజాగా 10 గ్రాముల గోల్డ్ రేటు $430 పెరగ్గా 99,600కు చేరింది. ఇక వెండి ధర మరో $1,000 పెరగడంతో కేజీకి ప్రస్తుతం 1.14 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా పెరిగిన డిమాండ్, దిగుమతులు, సుంకాలు, రూపాల విలువలు వంటి అంశాలు ఇక్కడ బంగారం ధరలు పెరగడానికి కారణంగా కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా బంగారం పట్ల భారతీయుల మక్కువ మాత్రం చెక్క చెదరదని మరోసారి రుజువైంది.